జగ్గయ్యపేటలో డయేరియా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు 2 మృతి చెందారు. 100 మందికి పైగా బాధితులున్నారు. వాళ్ళంతా వాంతులు విరేచనాలతోటి బాధపడుతున్నారు. ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించారు మంత్రి సత్యకుమార్. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టుగా చెప్తున్నారు మంత్రి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు మంత్రి సూచించారు. జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల దుకాణాలన్నీ క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ అయితే కంటిన్యూ అవుతోంది. 8 గ్రామాల్లో బాధితులు అంతకంతకు పెరుగుతున్నారు. షేర్ మహమ్మద్పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. 100 మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో 16 మంది వైద్యులతో 24 గంటల పాటు వైద్యం అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో డయేరియా రోగులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్ టీవీ9తో ఎక్స్క్లూజివ్లీ మాట్లాడారు. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టు చెప్పారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యకుమార్. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ముఖ్యంగా ఎస్ఎంపేట, మక్కపేట, జగ్గయ్యపేట నుంచి సేదాపేట అనే ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చారు. వాంతులు, విరోచనాలు అనే దీంతో రావడం జరిగింది. వాటర్ కంటామినేషన్ కారణంగా ఎక్కువగా కేసులు వస్తున్నాయని ప్రాథమికంగా తెలుస్తున్నాయి. ఇది అయితే ఆ శాంపిల్స్ కూడా పంపడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ కానీ, మున్సిపల్ ప్రాంతాల్లో కానీ ఈ పైప్ లైన్లు సరిగా లేకపోవడం, లీకేజ్లు ఉండడం, మురుగునీరు వాటితో కలవడం కారణంగా జరుగుతుంటుంది. అయితే అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. వేడి నీరు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని అవగాహన పెంచే కార్యక్రమం ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం. నివారణ చర్యలు తీసుకోవడానికి గత 3 రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కలిసి ఆరోగ్య శాఖ ఒక సమీక్ష చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందరు కలెక్టర్లకు కూడా ఆ విషయం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణమన్నారు ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. వాటర్ శాంపిల్స్ని ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్కి పంపినట్టుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో డయేరియా ప్రబలినట్టు వెల్లడించారు. ఎక్కడైతే మనం ఈ డయేరియా కేసెస్ అబ్జర్వ్ చేస్తున్నామో హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫస్ట్ మన ప్రోటోకాల్ ప్రకారం హౌస్ టు హౌస్ సర్వే చేసి డయేరియా లక్షణాలు ఉన్న ఎవరైనా సరే, అంటే అక్కడ ఈవెన్ 2-3 ఎపిసోడ్స్ అంటే 2-3 మోషన్స్ అయ్యి నెగ్లెక్ట్ చేయకోకుండా, లేకపోతే ఎక్కడో ఆర్ఎంపీనో లేకపోతే ఎక్కడో ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని అక్కడ ఆగడం కాకుండా మనం ప్రతి గ్రామంలో కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని సిహెచ్ఓని ఒక బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళకి సఫిషియంట్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి విలేజ్ హెల్త్ క్లినిక్లో, అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే చాలా కేసులు, ఇప్పుడు డెత్ కేసులు కూడా మనం 2 కేసులు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 15 to 20 ఎపిసోడ్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎక్కడికి రాలేదు. సో 20 ఎపిసోడ్స్ అంటే హైడ్రేషన్ లేకుండా కంప్లీట్గా షాక్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఎవరూ చేయగలిగేది ఏముండదు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో హీట్ చేసి మనం కూల్ చేసి వాటర్ తాగడం, వాటరు క్లోరినేషన్ ప్రాపర్గా ఉందో లేదో అనేది ప్రతి సర్పంచి, పంచాయత్ సెక్రటరీ చెక్ చేసుకోవడం, ఇదంతా రొటీన్ డ్రిల్. అందుకనే మనకి ఆల్మోస్ట్ 15,000 పంచాయతీలు ఉంటే మనం 7-8 వాటిల్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి.